రెండవ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని, నగరియందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులు కారని నీవు కనపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికియుండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి కాని ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకునిరి, మన శత్రువుల చేతిలో నుండియు ఫిలిష్తీయుల చేతిలో నుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయెను. మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడకపోతిమి? రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకును సంగతి నగరిలోనున్న రాజునకు వినపడెను కనుక, రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? మీరు నాకు ఎముకనంటినట్టియు మాంసమునంటినట్టియు సహోదరులయ్యుండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాశా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు మాంసమునంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచిన ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయునుగాక అని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చెయ్యగా, నీవును నీ సేవకులందరునూ మరలా రావలనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా, యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకుని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చెయ్యుటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గేరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా,
నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలినవాడవును రాజువును అగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచుకొనకుము. నేను పాపము చేసితినని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువును అగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నాననెను. అంతట సెరూయా కుమారుడగు అబీషై, యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇజ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇజ్రాయేలు వారి మీద రాజునైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగెను. అందుకతడు, నా ఈలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేననుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువును అగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజువును అగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువును అగు నీ దృష్టికి మృతుల వంటి వారయ్యుండగా నీవు నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా, రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేనాజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు కనుక అతడు అంతయు తీసుకునవచ్చుననెను. మరియు బర్జిల్లయి రోగెలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహుముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహనయీములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోవుదును? నేటికి నాకు 80 ఏండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవును రాజువును అగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదును కాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చెయ్యనేలా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవును రాజువును అగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చెయ్యుమని మనవి చేయగా, రాజు, కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసెదను. మరియు
నా వలన నీవు కోరునదంతయు నేను చేసెదనని సెలవిచ్చెను. జనులందరును రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయెను. యూదా వారందరును ఇశ్రాయేలు వారిలో సగము మందియు రాజును తోడుకుని రాగా రాజు కింహామును వెంటపెట్టుకుని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ ఇంటివారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకుని వచ్చిరని అడుగగా, యూదా వారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపమెందుకు? అలాగుండినను మాలో ఎవరైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా, మాకు ఈనాము ఏమైనను ఇచ్చెనా అని ఇశ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యము కలవారము. రాజును తోడుకొని వచ్చుట గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా, మీరు మమ్ము నిర్లక్ష్యము చేసిదిరేమి అని యూదావారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను.